ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో టెక్ న్యూస్ చిన్న రిక్వెస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ చూసుకుంటే మాత్రమే ఇన్ఫినిక్స్ వాళ్ళు. సో ఇన్ఫినిక్స్ వాళ్ళు నోట్ 60 అల్ట్రా స్మార్ట్ ఫోన్కి సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్స్ అండ్ ఆల్సో కిక్ బెంచ్ల స్కోర్స్ అయితే బయటపడ్డాయి. ఫస్ట్ స్పెసిఫికేషన్ చూసుకుంటే మాత్రమే ఇది మీడియా డెన్సిటీ 8400 అల్ట్రా ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. అండ్ స్కోర్స్ గురించి చూసుకుంటే సింగిల్ స్కోర్స్లో మాత్రం కిక్ బెంచ్లో 1609 స్కోర్స్ వచ్చింది. మల్టీ కోర్స్ స్కోర్ చూసుకుంటే 6762 స్కోర్స్ అయితే వచ్చినవి. నెక్స్ట్ చూసుకుంటే హెచ్పి నుంచి అనమాట. సో హెచ్పి వాళ్ళు మన ఇండియన్ మార్కెట్లో అయితే కొత్తగా ఇది హెచ్పి డెస్క్ జెట్ అల్ట్రా ఇంక్ అడ్వాన్స్ ప్రింటర్స్ ఏవైతే ఆల్ ఇన్ వన్ ప్రింటర్స్ని అయితే తీసుకొచ్చారన్నమాట. సో ఇక్కడ మోడల్స్ ఉన్నాయి. ఇక్కడ ఫస్ట్ హెచ్పి డెస్క్ జెట్ ఇంక్ అడ్వాన్స్ వచ్చి 2989 మోడల్ వచ్చేసరికి అయితే 7000కు ఉంది. హెచ్పి ఇంక్ డెస్క్ 4388 వచ్చేసరికి అయితే 8000 రూపాయల కాస్ట్తో పాటు కూడా వస్తుంది అనమాట. సో ఇంకా చాలా మోడల్స్ ఉన్నవి. మెయిన్ మోడల్స్ అయితే ఇవి రెండు అయితే ప్రైస్ అయితే బయటపడ్డాయి. అడిషనల్గా ఇంకా అప్డేట్ అయితే వస్తుంది. దీంట్లో ఆల్ ఇన్ వన్ పై ఇక్కడ ప్రింటింగ్ తీసుకోవచ్చు, స్కాన్స్ కూడా చేసుకోవచ్చు. బాగానే హోమ్ పర్పస్కి యూజ్ చేసుకోవాలన్నపై యూజ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే నథింగ్ ఫోన్ చూడండి. నథింగ్ ఫోన్ 4a ప్రో ఏదైతుందో గీక్ బెంచ్లో స్పాట్ అయిందనేసి అన్నారు. కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే బయటపడ్డాయి అనమాట. సో ఇక్కడ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. 12GB ర్యామ్, Android 16 అవుట్ ఆఫ్ బాక్స్లో వస్తుంది. గీక్ బెంచ్ స్కోర్స్ ప్రకారం కూడా చూసుకుంటే ఇక్కడ సింగిల్ స్కోర్ చూసుకుంటేనేమో 700 ఒకటి ఉంది. అండ్ మల్టీ కోర్ చూసుకుంటేనేమో ఇది 1077 ఏమో మల్టీ కోర్ స్కోర్స్తో పాటు కూడా వచ్చింది అనమాట. బాగానే ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రైస్ ప్రకారం కూడా చూసుకుంటే ఇది 30,000 లోపల ప్రైస్ ఉండే అవకాశం ఉందనేసి అయితే వీళ్ళైతే ఎక్స్పెక్టేషన్స్ అయితే చేస్తున్నారు అన్నమాట. సో నా ఒపీనియన్లో చూసుకోవచ్చు అంటే చూసుకోవచ్చు, బాగానే ప్లాట్ఫామ్ అని అంటాను. నెక్స్ట్ చూసుకుంటే టెక్నో నుంచి అన్నమాట. సో టెక్నో వాళ్ళు టెక్నో పోవా కర్వ్డ్ టు 5G స్మార్ట్ ఫోన్ అయితే ఇక్కడ లాంచ్ అయిపోయింది ఇండియాలో. 28,000 స్మార్ట్ ఫోను, 8GB RAM 128GB స్టోరేజ్ వేరియంట్. అండ్ 30,000 వచ్చేసరికి అయితేనేమో 250GB స్టోరేజ్ వేరియంట్ అనమాట. సో ఇది ఫ్లిప్కార్ట్లో February 20th రోజున అఫీషియల్ సేల్ స్టార్ట్ అయిపోతుంది. ఫ్లిప్కార్ట్లోకి ఏం కూడా పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ 3000 రూపీస్ బ్యాంక్ ఆఫర్స్ ఏమి వస్తున్నాయి అనేసి అయితే అన్నారు. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. కాబట్టి సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే 7zip నుంచి అన్నమాట. సో 7zip వాళ్ళు అయితే 7zip 26.00లో ఫిక్స్ అయితే చేసిరన్నమాట. సో TAR ఎక్స్ట్రాక్షన్ బగ్ ఏదైతే ఉందో అది ఇంట్లో వచ్చిందనమాట. అది 7zip 2600లో రిజాల్వ్ చేసిరన్నమాట. దాంతోపాటు ఇంక్లూడింగ్ కొంచెం ఆప్టిమైజేషన్, జిప్ CPIO, RAR, UFD, QC, OW అండ్ కమాండ్ ఫార్మాట్స్ ఏవైతే వీటిని కూడా బగ్ ఎర్రర్స్ అయితే సాల్వ్ అయితే చేశారు కొత్త అప్డేట్లో. నెక్స్ట్ హార్డ్వేర్ పరంగా న్యూస్ చూసుకునే మాత్రం కోర్సెర్ నుంచి అన్నమాట. సో కోర్సెర్ వాళ్ళు వాళ్ళ ర్యామ్ యొక్క బాక్సెస్ ఉంటాయి కదా, బాక్సెస్ తీసేసి ప్లాస్టిక్ దాంట్లో తీసుకొస్తారు అన్నమాట. ఎందుకు తీసుకొస్తారు అంటే మాత్రం ఈ మధ్య ఫేక్స్ ఎక్కువైపోయినాయి. ర్యామ్స్ DDR ర్యామ్ ప్రైస్ ఎక్కువ అవడం వల్ల, ఫేక్స్ ఎక్కువ అవడం వల్ల వీళ్ళు బాక్సెస్ తీసేసి డైరెక్ట్ ర్యామ్ కనిపించేటట్టు ప్లాస్టిక్ కేసెస్లో తీసుకొస్తారు అన్నమాట. కౌంటర్ పీస్ అంటే ఫేక్ అంటారు కదా, వీటికి స్ప్రెడ్ అవుతుంది మార్కెట్లో. సో అవి రావద్దనేసి అయితే ప్లాస్టిక్లో తీసుకొచ్చిన అప్డేట్ అయితే చేశాను. అండ్ కమింగ్ టు గేమింగ్కి సంబంధించిన న్యూస్ చూసుకుని మాత్రమే గాడ్ ఆఫ్ వార్ నుంచి అయితే మంచి అప్డేట్స్ వచ్చినాయి. గాడ్ ఆఫ్ వార్ సన్ ఆఫ్ స్పాటా అనే గేమ్ ఏదైతే ఉందో మీకు ట్రైలర్ వచ్చేసింది, మెకానిక్స్ ఎట్లా పనిచేస్తాను వచ్చింది. అండ్ ఆల్సో కొన్ని యూట్యూబర్స్ ఎవరైతే గేమింగ్కి సంబంధించిన యూట్యూబర్స్ ఎవరైతే 18 minutes గేమ్ ప్లే కూడా వచ్చిందనమాట. ఒకవేళ మీరు అది చెక్ చేసుకోవాలని వీడియో చెక్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటే గాడ్ ఆఫ్ వార్ ట్రిలజీ అంటే గాడ్ ఆఫ్ వార్ 1, 2 and 3కి సంబంధించిన ట్రిలజీ అనేసి రీమేక్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. ఇక్కడ అంటాడు ట్రైలర్ అప్పుడు కన్ఫర్మ్ దాంట్లో నీ కొడుకు వచ్చేసి అనేసి అయితే మస్తు అంటాడు. డైలాగ్ బాగుంటుంది. సో గాడ్ ఆఫ్ వార్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఎంజాయ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇవి ఇవ్వాలన్న టెక్ న్యూస్, గేమ్ న్యూస్, హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్ నచ్చి మంచి అనిపిస్తే మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.